ఇవాళ మనం ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల గర్భధారణలో ఎటువంటి ప్రాబ్లం ఎదురవుతుంది. సో, ఈ ప్రొలాక్టిన్ అనేది మనకి బ్రెయిన్ అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ హార్మోన్. సో, యూజువల్లీ ఈ ప్రొలాక్టిన్ అనేది నార్మల్‌గా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ వీరిలో మనకి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి. బట్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ గనక వీరిలో అంటే నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్‌లో గనక లేదు అంటే మెన్‌లో గాని ఈ హార్మోన్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఇది మనకి ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీని ఎఫెక్ట్ అనేది హై ప్రొలాక్టిన్ లెవెల్స్. దీని ఎఫెక్ట్ మనకి ఫీమేల్స్‌లో ఒక విధంగా, మేల్స్‌లో ఒక విధంగా ఉంటుంది. సో, ఓవరీస్‌లో కనుక హై లెవెల్స్ మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉంటే ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్ డిస్టర్బెన్స్ చేయడం వల్ల దీని ఎఫెక్ట్ మనకి ఓవరీస్‌లోని అండాల నాణ్యత పైన మనకి చూపించడం జరుగుతుంది. మగవారిలో మనకి ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది సప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో, మనకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మనకి మెయిన్‌గా స్పెర్మ్ ప్రొడక్షన్‌కి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ సప్రెస్ అవ్వడం వల్ల హై ప్రొలాక్టిన్ వల్ల ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ సప్రెస్ అవుతుందో, స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా సప్రెస్ అవ్వడం జరుగుతుంది.